R9 TV నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేదలకు అండగా నిలుస్తున్న ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రైతులను పట్టించుకుందా అని ప్రశ్నించిన కాంగ్రెస్ నాయకులు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 20వ వార్షిక బ్రహ్మోత్సవాలు. కలెక్టర్ మను చౌదరి ఐఏఎస్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం. కోదాడ పట్టణంలో అంబేద్కర్ సెంటర్ లో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన. కొమ్మాటలో విత్తన మేళ రైతు కార్యక్రమం. నాణ్యమైన విత్తనాలపై అవగాహన. హైడ్రా చర్యలపై అభినందించిన పాత బోయిన్పల్లి బీజేపీ నేతలు. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాలు. కృష్ణవరం గ్రామంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ ను అందజేశారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ బోదిరెడ్ల సుబ్బారావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్ నగదును అందజేశారు. ప్రతి నెల 1వ తేదీ ఉదయాన్నే ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అందజేయడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. కొత్తగా పెన్షన్ మంజూరైన వారిని ప్రత్యేకంగా కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఎన్టీఆర్ హయాంలో 30తో ప్రారంభమైన సామాజిక పెన్షన్ నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వృద్ధులకు 4,000, దివ్యాంగులకు 6,000, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 15,000 వరకు అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ పథకం పేదల జీవితాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని, ప్రతి నెల 1వ తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దకే పెన్షన్ అందించడం కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఇచ్చిన ప్రతి హామీని దశల వారీగా అమలు చేస్తూ ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు. ఈరోజు ఏదైతే బలహీన వర్గాలకి ఆనాడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఈనాడు చంద్రబాబు నాయుడు వరకు కూడా అందిస్తున్నటువంటి సంక్షేమాన్ని 30 రూపాయలతో మొదలైనటువంటిది ఇది ఇవాళ 4 రూపాయలు అవడమే కాకుండా 4,000 రూపాయలు అవడమే కాకుండా వికలాంగులకు 6, 10, 15 ఇంత సంక్షేమాన్ని ఈ దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. అదొక ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతున్నటువంటి పరిస్థితి. దాన్ని ఇవ్వడం ఒక ఎత్తు అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గతంలోలా కాకుండా 1వ తారీఖునే ఈ పెన్షన్ ఇవ్వడం, దాన్ని స్వయంగా ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా పర్యవేక్షించడం, ఏ రకంగా ఇస్తున్నారు ఏంటి దీని మీద ఇదని చెప్పేసి పర్యవేక్షించడం, ఇది కంపల్సరీ ప్రోగ్రాంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేయడం అన్నదే సామాన్యుల మీద, సంక్షేమం మీద తెలుగుదేశం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని కేంద్రం ప్రతిపాదించిన వీబీజీ రామ్జీ చట్టాన్ని అమలు చేయవద్దని నాయకులు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో సిఐటియు, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయు ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని కోరుతూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి జి భాస్కర్ మాట్లాడుతూ జూలై 1 నుండి వీబీజీ రామ్జీ చట్టాన్ని అమలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వామపక్షాల పోరాట
పోరాటాలతో సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి పేరు మార్చడం సరైంది కాదన్నారు. 125 రోజుల పని కల్పిస్తామని ప్రచారం చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తన నిధుల బాధ్యతను తగ్గించి రాష్ట్రాలపై అదనపు భారం మోపుతుందని విమర్శించారు. కొత్త చట్టంలో వ్యవసాయ సీజన్లో 60 రోజుల పాటు పనులు నిలిపివేయడం, కనీస వేతనాలపై స్పష్టత లేకపోవడం, పని ప్రదేశాల్లో ఉదయం సాయంత్రం ఫోటోలు అప్లోడ్ చేయాల్సిన నిబంధనలతో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అలాగే గ్రామ పంచాయతీలకు ఉన్న పనుల ఎంపిక అధికారాన్ని తొలగించి కేంద్ర ప్రభుత్వమే పనులను నిర్ణయించే విధానం తీసుకురావడం వల్ల స్థానిక స్వయం పాలన దెబ్బతింటుందని, ఉపాధి హామీ ఫీల్డ్ సిబ్బంది ఉద్యోగాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐకేఎస్ రైతు సంఘం, ఎన్పీఆర్డీ సిఐటియు నాయకులు, వ్యవసాయ కార్మికులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం కేంద్ర ప్రభుత్వము ఉపాధి హామీ చట్టాన్ని, మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని పేరు మారుస్తూ విబిజీ రామ్జీ పేరుతో తీసుకొచ్చి ఈరోజు ఉపాధి హామీని పూర్తిగా దెబ్బతీసేటువంటి పద్ధతులు అనేక నిబంధనలు మార్చినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు పొద్దున ఉపాధి హామీకి వెళ్తే ఫోటోస్ క్యాప్చర్ తీయడం, సాయంత్రం క్యాప్చర్ తీయడం వల్ల అనేక రకాల ఇబ్బందులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారితో పాటు బడ్జెట్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము 40% ఇవ్వాలనేటువంటి ఒక నిబంధన చేయడం వల్ల ఉపాధి హామీ పూర్తిగా నిర్వీర్యమైనటువంటి ప్రమాదం కనబడుతూ ఉంది. దాన్ని ఈరోజు జూలై 1 తారీఖు నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని సిఐటిగా 3 సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వీటితో పాటు కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి రైతులకు అన్యాయం చేసే పద్ధతిలో విద్యుత్ సవరణ బిల్లును తీసుకొచ్చి ఈరోజు మోటార్లకు మీటర్లు ఫిట్ చేసేటువంటి దుర్మార్గమైన చర్య చేపడతా ఉంది. ముఖ్యంగా రైతులు, కార్మికులు, వారితో పాటు ఉపాధి హామీని దెబ్బతీసే పద్ధతిలో తీసుకొస్తున్నటువంటి 3 చట్టాల నిబంధనలు మార్చాలని చెప్పి సిఐటి వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు తాత్కాలికంగా నిరసన కార్యక్రమం చేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ చట్టాల మార్పును వెనక్కి తీసుకొని పాత పద్ధతులనే కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబో రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు శ్రీకారం చుడతామని చెప్పి ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రైతుల సమస్యలపై బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోలేదని, ఇప్పుడు రాజకీయ ఉనికి కోసం రైతుల పేరుతో ఉద్యమాలు చేస్తోందని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో మొక్కజొన్న, జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తమ పంటలను విక్రయించేందుకు ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చొరవతో రామాయంపేటలో మొక్కజొన్న, జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఊరట కల్పించామని తెలిపారు. జొన్నల్లో మట్టి శాతం అధికంగా ఉండటంతో కొంతమంది రైతుల పంటలను అధికారులు తిరస్కరించారని, ఆ సమస్య పరిష్కారానికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్యే రోహిత్ రావు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని వెల్లడించారు. ఇప్పటికే 80% జొన్నల కొనుగోలు పూర్తయిందని, మిగిలిన పంటను శుభ్రపరిచి గోదాములకు తరలించే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. మెదక్ నియోజకవర్గం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోందని, గతంలో అభివృద్ధిని విస్మరించిన నాయకులు ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేయడం సమంజసం కాదని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా తోటి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా పేరు పేరున్న నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం ఎందుకంటే జొన్నల కొనుగోలు గురించి ప్రతిపక్ష నాయకులు వాళ్ళ ఉనికి కోసము జొన్నలను కొనుగోలు చేయడం లేదని చెప్పేసి అసత్య ప్రచారం చేసుకుంటూ, జొన్నలు కొనుగోలు అనేది మొట్టమొదటిసారిగా రామాయంపేట మెదక్ నియోజకవర్గంలో ఎన్ని సంవత్సరాలలో మక్కల కొనుగోలు కేంద్రము, జొన్నల కేంద్రం మొట్టమొదటిసారి పెట్టడం జరిగింది. అది రోహిత్ గారి నాయకత్వంలో, హనుమంతన్న గారి ఆదేశాల మేరకు పెట్టడం జరిగింది. రైతుల బాధలు చూసి, ఎందుకంటే గతంలో జొన్నలు పండించే రైతులు ఆ బెల్ట్ ఉంది, 7 గ్రామాల బెల్ట్, చాలామంది కూడా దంతపల్లి, పర్వతపు, కాటేల పట్ల చాలామంది జొన్నలు పండిస్తారు. వాళ్ళందరూ కూడా మన రామంపేటకు ఎన్నట్టు కూడా తీసుకురాలి. ప్రతిసారి కూడా కామారెడ్డికి పోయి కామారెడ్డిని అమ్ముకుందరు. కానీ అక్కడ దళారీ వ్యవస్థ, వ్యాపారాలు తక్కువ రేటుకి ఇస్తున్నారని చెప్పి ప్రభుత్వం ప్రయోగించిన
ప్రవేశపెట్టిన ఉన్నతమైన రేటు ఇక్కడ ఉండాలి, రైతులకు నష్టపోవద్దనే ఉద్దేశం మీద జొన్నల కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని. కానీ మన రైతులు కూడా కొంచెం అతి ఉత్సాహంతో తొందరపాటుతో వర్షాలు వస్తున్నాయనే ఉద్దేశంతో కావాలని కాకుండా కొంచెం మట్టి పిల్లలు అవి రావడం వల్లనే కొంచెం రిజెక్ట్ చేయడం జరిగింది. కానీ దాదాపు మెజారిటీ అంటే సగానికంటే ఎక్కువ కూడా జొన్నలు కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు ఆదేశము, మన హనుమంతన్న గారి ఆదేశాల మేరకు అందరితో కూడా డిస్కషన్ చేసి ఉన్న జొన్నలు కూడా నెక్స్ట్ అలాంటి ప్రాబ్లం రాదు అనే ఉద్దేశం మీద అన్ని జొన్నలను కూడా ఒక ఎత్తు లేకుండా కొనుగోలు చేయడానికి సిద్ధంగా పడ్డారు. లేదు కొందరు రైతులను పట్టుకొని జొన్నలు కొనుగోలు చేస్తారని చెప్పి నిన్న కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయడం అనేది వాళ్ళు ఏంటంటే మేము కూడా ప్రతిపక్ష పార్టీ మేము ఉన్నాము మెదక్లో అనేది ఉనికి చాటుకోనికి తప్పించి వేరే ఉద్దేశం లేదు. గతంలో కూడా ప్యాడీ మన ఎప్పుడు కూడా అది ఇండియాలో ఎక్కడ కూడా మొట్టమొదటిసారిగా విపరీతంగా ప్యాడీ పండింది ప్రతి రైతుకు. ఈసారి మేము ఒక రైతుగా చెప్తున్నాం, ప్రతి రైతుకు మన తెలంగాణ జిల్లాలో అత్యధికంగా వరి పండడం జరిగింది. మొన్నటి వరకు కూడా ప్రతి గింజను కూడా కొనుగోలు చేసింది. ఇలా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా సీరియస్గా తీసుకొని ప్రతి రైతుకు మేలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా జీర్ణించుకోలేకుండా అటు హరీష్ రావు గారు కానీ ఇటు కేటీఆర్ కానీ చాలామంది టీఆర్ఎస్ నాయకులందరూ కూడా మేమేదో రాబోయే కాలంలో వచ్చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం మీద అభాండాలు మోపనికి తప్పించి వేరే ఉద్దేశం ఏమి లేదు. ఈరోజు ప్రతి రైతుకు కూడా మేలు చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ రోజే కాదు, ప్రతిసారి కూడా మొట్టమొదటిసారి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ రైతు ప్రభుత్వం, రైతులకు సంక్షేమం కోసమే పనిచేస్తుంది. ఎవరి కోసం ఆధారపడదు, ఎవరో విమర్శిస్తున్నారంటే వెనుకంజ వేయదు. ప్రతి రైతు బాగుండాలని కోరుకునేది మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి ఈరోజు మా రేవంత్ రెడ్డి గారే కావచ్చు, మా రోహిత్ రావు గారు కావచ్చు, హనుమంతనే కావచ్చు, ఇక్కడున్న మా ప్రతి నాయకుడు కూడా రైతు కోసం పడ్డారు. మన రైతు కొనుగోలు కేంద్రాలు కూడా మా కౌన్సిలర్లు కూడా ప్రతి కొనుగోలు కేంద్రానికి వచ్చి ఎలా జరుగుతుంది, మా చైర్మన్ గారు కూడా లారీలు రాకపోతే కూడా ఇంట్రెస్ట్ తీసుకొని ప్రతి కొనుగోలు కేంద్రంలో కూడా ఒక మండలానికి సంబంధించింది, టౌన్కి సంబంధించిన ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి మనకు తొందరగా ఎక్కడ కూడా కొనుగోలు జాప్యం జరగదు. కొంచెం రైలప్పుడు అక్కడక్కడ జాప్యం జరిగితే కూడా అన్నీ కూడా వెంటనే ప్రతి విషయాన్ని కూడా హనుమంతన్న గారి దృష్టికి, రోహిత్ రావు గారి దృష్టికి తీసుకుపోయి క్లియర్ చేయడం జరిగింది. ఎక్కడ లేని విధంగా రామంపేట మున్సిపాలిటీ పరిధిలో మొత్తం ప్యాడీ కూడా కొనుగోలు చేయడం జరిగింది. అందరికీ కూడా బిల్లు రావడం జరిగింది. కాబట్టి దయచేసి పత్రికా విలేకరులు కూడా గమనించాలి. వాళ్ళు రాబోయే కాలానికి ఏదో చెప్పుకోనికి ధర్నాలు తప్పించి ఖచ్చితంగా రేపు 2028 కానీ 2029 కానీ రోహిత్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందుతుంది, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అది మాత్రం గ్యారంటీ పెట్టుకోవాలి. మేమేదో చేస్తున్నాం అనే ఉద్దేశంలో ధర్నాలు చేసుడు కాదు, ప్రజల సమస్యల మీద పోరాడుంది. ఇలా ఎక్కడ చూడండి ప్రతి సమస్య మీద ప్రభుత్వం స్పందిస్తున్నది, ఇక్కడ మున్సిపాలిటీ స్పందిస్తున్నది, గ్రామంలో సర్పంచులు స్పందిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ప్రజా వ్యతిరేక విధానాలని చెప్పి సోషల్ మీడియాలో రాసుకుంటూ తప్పించి ఎక్కడ కూడా లేదు. రేపు రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే ప్రభుత్వం గెలుస్తుంది. ఇటు రోహిత్ రావు గారు అటు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ మానుకోవాలని చెప్పి ప్రతిపక్షాలకు నేను మనవి చేస్తున్నాను. జై రామాయంపేట మున్సిపాలిటీలో మన గౌరవ మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు సారి ఆదేశాల మేరకు మరియు మా బడుగు బలహీన వర్గాల ఆశాజీవి మైనంపల్లి హనుమంతన్న గారి పిలుపు మేరకు ఏదైతే జొన్నలకు సంబంధించి రామంపేట మార్కెట్ కమిటీలో ఉన్న ఇష్యూకు మేము అన్నగారు ఏదైతే ఇక్కడ జొన్నల కేంద్రం కావాలని చెప్పి ఆ రైతులకు అక్కడ ఉన్న మన రామంపేట మండలంలో ఒక బెల్ట్ కాట్రాల, పర్వతాపూర్, దంతేపల్లి ఏరియా ఉన్న సర్పంచులు, అక్కడ ఉన్న రైతులు మరియు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కలిసి ఎప్పుడో 2 months బ్యాక్ 3 months బ్యాకే ఎమ్మెల్యే గారికి విన్నవించడంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 20వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కూషాయిగూడలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 20వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ పవిత్ర వేడుకల్లో ఉప్పల్ ఎమ్మెల్యే భండారి లక్ష్మారెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే రాష్ట్ర ప్రజలందరూ సుఖ శాంతులు, ఆయురారోగ్యాలు, సిరి సంపదలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలను అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొని బ్రహ్మోత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరిని ఉప్పల్ ఎమ్మెల్యే భండారి లక్ష్మారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారంపై కీలక చర్చ నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మను చౌదరిని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పలు అభివృద్ధి అంశాలపై వినతులను సమర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి ఐఏఎస్ ను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించిన పలు ప్రజా సమస్యలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెండింగ్ లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేయడం, ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలు అందించే అంశాలపై సవివరంగా చర్చించారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను అత్యవసరంగా పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని, అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కలెక్టర్ ను కోరారు. అందుకు స్పందించిన జిల్లా కలెక్టర్ మను చౌదరి ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో జిల్లా పరిపాలన పూర్తి సహకారం అందిస్తుందని, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు. గట్కేసర్లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం ఔషాపూర్లోని ర్యాక్ కన్వెన్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ ఏర్పాటైన తర్వాత తొలిసారిగా నిర్వహించిన ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ జెండాను ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలనతో సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సమావేశంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ, కొండా విశ్వేశ్వరరెడ్డి, మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా నాయకులు, ఎమ్మెల్యేలు, పార్టీ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ నాయకులు నితిన్ నబీన్ కు శాలువా కప్పి ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. సమావేశంలో ప్రసంగించిన నితిన్ నబీన్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ విజయం సాధిస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలే దేశ ప్రగతికి దోహదపడతాయని పేర్కొన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ప్రజలకు విశ్వాసం తగ్గిందని, రాష్ట్రానికి బీజేపీయే ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాలను తెలంగాణలోనూ పునరావృతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన విజయవంతం కావడంపై మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి సంతోషం వ్యక్తం చేస్తూ పార్టీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిస్తేనే భారతీయ జనతా పార్టీ. ఎందుకని ఈరోజు మనం పనిచేయాల్సిన టీం కూడా టీం బీజేపీ లాగా పనిచేయాలి. టీం బీజేపీ రేపు రాబోయే రోజుల్లో అన్ని కార్యక్రమాలు కూడా, ఎన్నికల్లో కూడా విజయాన్ని మనము ఏ విధంగా సాధించాలని చెప్పేసి కూడా మనందరం కూడా కష్టపడి పనిచేసి ఆలోచించాల్సిన విషయం కూడా తెలియదు. మిత్రులారా, ఎందుకంటే నితిన్ గారు మాట్లాడారు కాబట్టి నేను ఎక్కువ విషయాలు చెప్పను. కానీ మీ అందరికీ చూస్తామని నిన్న కూడా లేదు. నిన్న మొన్న ఇవాళ ఒక జాతీయ అధ్యక్షుడు తెలంగాణలో 3 రోజులు అనేక జిల్లాల పర్యటన చేసి కార్యకర్తలను మాత్రమే కలిసి ఈరోజు మనకు మార్గదర్శనం ఇస్తున్నారంటే వారు సునీల్ వర్ధన్ గారు, చంద్రశేఖర్ గారు, అభయ్ పాటిల్ గారు వీళ్ళందరూ కూడా మనకు మార్గదర్శనం ఇస్తున్నారంటే మహారాష్ట్ర నుంచి ఆదిత్యనాథ్ గారు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పేరు మార్పును నిరసిస్తూ కోదాడలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో సిపిఎం ఆధ్వర్యంలో సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును పార్లమెంటులో విబిజి రామ్ పేరుతో ఆమోదించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు నిరసనకారులు తెలిపారు. ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు కొనసాగించాలని, పథకం పేరును యథాతథంగా ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంబేద్కర్ సెంటర్ నుండి పట్టణంలోని ప్రధాన వీధుల వరకు ఎర్ర జెండాలతో ర్యాలీ నిర్వహించిన ప్రజా సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం, సిఐటియు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదల జీవన ఆధారంగా నిలిచిందని, దాని పేరును మార్చే ప్రయత్నాలను విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించేందుకు దౌలతాబాద్ మండలం దొమ్మాటలో విత్తన మేళా రైతు ముంగిట్లో కార్యక్రమాన్ని నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం దొమ్మాట గ్రామ వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన మేళా రైతు ముంగిట్లో కార్యక్రమంతో పాటు రైతు భరోసా అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు నాణ్యమైన విత్తనాల ఎంపిక, సన్న రకం వరి సాగు, ప్రత్యామ్నాయ పంటల సాగు విధానాలపై వ్యవసాయ అధికారులు సమగ్రంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ మల్లయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తోందని తెలిపారు. జూన్ 23 నుండి ప్రారంభమైన విత్తనాల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని, రైతులకు 7 రకాల విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం సన్న రకం వరి సాగును ప్రోత్సహిస్తోందని, తెలంగాణ సోనా, జై శ్రీరామ్, హెచ్ఎంటి సోనా వంటి సన్న రకం వరి విత్తనాలు సాగు చేసే రైతులకు క్వింటాలుకు 500 బోనస్ అందజేస్తుందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే ఈ ఏడాది వర్షపాతం ఆశించిన స్థాయిలు లేకపోవడంతో బబ్బేరు, పెసర, చిరుధాన్యాలు వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏవో సాయి కిరణ్, దొమ్మాట సర్పంచ్ దేవిగారి అంజయ్య, సూరంపల్లి సర్పంచ్ స్వప్న స్వామి, ఏఈఓలు అభిలాష్, గౌతమి, ఇందిరమ్మ కమిటీ సభ్యురాలు సుగుణ, ఎస్సీసెల్ అధ్యక్షుడు బొల్లం రాజేష్, ఎరువుల వ్యాపారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మన దౌలతాబాద్ మండల కేంద్రం మండలంలోని దొమ్మాట రైతు వేదికలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి కరతల చేతుల మీదుగా ఈరోజు రైతులందరికీ రైతు భరోసా నిధులు ఆన్లైన్ ద్వారా ఈరోజు వీక్షించడానికి రైతు సోదరులు ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులందరికీ ఈరోజు నుంచే మనకు రైతు భరోసా నిధులు అనేది వాళ్ళ అకౌంట్లో జమ అవుతుంది. అదేవిధంగా రైతులకు జూన్ 23 నుంచి ఈ రోజు వరకు విత్తన మేళ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనిలో మనకు ప్రభుత్వం 7 రకాల విత్తనాలకు సన్న ధాన్యానికి బోనస్ ఇవ్వడం జరుగుతుంది. అవి మనకు తెలంగాణ సోనా, అదేవిధంగా జై శ్రీరామ్, బీపీటీ 5204, తర్వాత హెచ్ఎంటీ సోనా, తర్వాత కేఎన్ఎం 1638, WGL 44 తదితర రకాలకు మనకు ప్రభుత్వం బోనస్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వరి పంట సాగు చేసే రైతులు హస్మత్పేటలో ప్రభుత్వ భూములు పరిరక్షణ కోసం హైడ్రా చేపట్టిన చర్యలను పాత బోయిన్పల్లి బీజేపీ నాయకులు స్వాగతించారు. కుక్కట్పల్లి నియోజకవర్గంలోని బాలానగర్ మండలం ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ 264 పరిధిలోని హస్మత్పేట్ చాత్రిగడ్డలో ఉన్న సర్వే నెంబర్ 1 ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు హైడ్రా చేపట్టిన చర్యలను పాత బోయిన్పల్లి బీజేపీ నాయకులు అభినందించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన వారు పురావస్తు శాఖకు చెందిన భూములను గతంలో ఆక్రమించి నోటరీ ఫ్లాట్లుగా విక్రయించడం ద్వారా పేద ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో గత బీఆర్ఎస్ నాయకులు, ప్రస్తుత కాంగ్రెస్ నాయకుల
నాయకుల పాత్ర ఉందని కూడా విమర్శించారు. హస్మత్పేట్ కూడలి వద్ద ఉన్న పురావస్తు శాఖ భూముల్లో బహుళ అంతస్తుల నిర్మాణాలు జరిగాయని, వాటిపైన హైడ్రా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే బోయిన్ చెరువు FTL పరిధిలో కాలనీలు ఏర్పడి ఫ్లాట్లు విక్రయించారని ఆరోపిస్తూ ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇళ్లను ఇబ్బంది పెట్టకుండా నిర్మాణంలో ఉన్న భవనాలు, ఖాళీ స్థలాలను స్వాధీనం చేసుకునే హైడ్రా చర్యలకు తమ మద్దతు ఉంటుందని బీజేపీ నాయకులు తెలిపారు. అదే సమయంలో హైడ్రా బాధితులకు అండగా ఉంటామని చెప్తున్న బీఆర్ఎస్ నాయకులు తమ పాలనలోనే ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. భాగంగా ఎంతోమంది అమాయకులు వాళ్ళకు అవగాహన లేకుండా రోజువారీ కూలీలు, మార్కెట్లో కూలీలు వాళ్ళు ఏదో పొదుపు చేసిన డబ్బులతోని అక్కడ భూమి కొనడం జరిగింది. వాళ్ళకు తెలియక ఆ భూమి కొని ఈరోజు వాళ్ళకు అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఎవరైతే, ఏ నాయకులైతే, ఏ వ్యక్తులైతే దాని ఇంకా ఆ భూమి వెనకాల ఉన్నారో, ప్రభుత్వ భూమిని వాళ్ళు ఎలా అయితే వాళ్ళకు అమ్మారో ప్రభుత్వం వెంటనే వాళ్ళపైన చర్య తీసుకొని వాళ్ళని కఠిన శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. డాక్యుమెంట్లో కూడా ఆ నాయకులను రన్ మాకు తెలియదు. అవును, నిన్న మా ఎంపీ గారు వచ్చినప్పుడు కూడా అదే ప్రశ్న వాళ్ళని అడగడం జరిగింది. అయితే ఉన్న వాళ్ళు ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళని అడిగాం మేము, ఎవరు అమ్మారు మీకు, ఏం సంగతి అంటే బ్రోకర్లు అంటున్నారు. వాళ్ళు భయపడుతున్నారు, ఎవరైతే వ్యక్తులు కొన్నారో వాళ్ళ పేర్లు చెప్పడానికి భయపడుతున్నారు. మేము వాళ్ళకి ధైర్యం ఇచ్చాము, ఏం కాదు మీరు వాళ్ళ వ్యక్తుల పేర్లు చెప్పండి, చెప్తే వాళ్లకు కేసు పెట్టి వాళ్ళపైన, మా ఎంపీ గారు చెప్పారు, హామీ ఇచ్చారు, వాళ్ళపైన కేసు పెట్టి వాళ్ళకి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అయితే నిన్న రాత్రి ఎవరైతే బాధితుల్లో వాళ్ళని పిలిచి గత 15 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న కార్పొరేటర్ గారు ఇవాళ బాధితులతో ఏమంటున్నారంటే, మీకు న్యాయం చేస్తాను, నేను మిమ్మల్ని సహాయం చేస్తున్నాను అంటున్నారు. 15 సంవత్సరాల నుంచి ఇదే కార్పొరేటర్గా చలామణి అవుతున్న వారు ఏం న్యాయం చేశారు? 15 సంవత్సరాల నుంచి ప్రభుత్వ భూములు కబ్జాకు గురి అవుతున్నాయి. వాళ్ళు కళ్ళు మూసుకున్నారా, నిద్రపోతున్నాడు? ఇవాళ లేచి అన్యాయం జరిగింది, కబ్జాకు గురి అయింది అని మాట్లాడుతున్నారు. ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేస్తాడు? ఇప్పుడు కొన్న వాళ్ళందరూ పేదవాళ్ళు కాదు. అంజయ్యనగర్లో కోట్ల రూపాయలు వచ్చిన దగ్గర 30% ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారనేది ప్రాథమిక విచారణలో అధికారులు వెల్లడిస్తున్నారు. అది వాస్తవా? ఇప్పుడు అంజయ్యనగర్లో వాళ్ళకు ఒక 50 గజాల స్థలం ఉంటే అంజయ్యనగర్లో దాని విలువ వచ్చేసి ఒక 50 లక్షలు 60 లక్షలు ఉంటుంది. వాళ్ళు అదే ఇక్కడ ప్రభుత్వ భూమి వీళ్ళంతా అక్రమంగా అమ్ముకుంటున్నారు కాబట్టి వాళ్ళు తక్కువకు 20-25 వేలకు అమ్ముకోవడం వల్ల వాళ్ళకు వచ్చిన డబ్బుతో సగం డబ్బులతోని జాగా కొనుక్కొని సగం డబ్బులతోని ఇల్లు కట్టుకుందామనే ఉద్దేశంతో ఆశపడి ఈ చెల్మెడ కమాన్ వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడ కమాన్ వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో వార్షికోత్సవం సందర్భంగా శ్రీ ఎల్లమ్మ తల్లి జమదగ్ని మహర్షి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గౌడకుల సంఘం సభ్యులు ఆమెను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ సంఘ సభ్యుల ఐక్యతతో ఆలయాన్ని నిర్మించి నిత్య పూజలు నిర్వహించడం శుభ పరిణామమన్నారు. అమ్మవారి ఆశీస్సులతో మండల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు ఆనందంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ బాజా చంద్రం, మాజీ ఎంపీటీసీ బాలరెడ్డి, పున్నా వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. ఆ పూల కింద పుట్టేళ్ళమని చూసినాం మనము, అప్పుడే మొక్కుకున్నాము. అప్పటి నుండి రోడ్ అయ్యేంత వరకు దాకానే నడిపించాం. తర్వాత మంచి కలుపుకున్నారు అందరు కలిసి. మీకు అందరికీ శుభాకాంక్షలు. ఎల్లమ్మ అందరినీ కూడా చల్లగా చూడాలి. ఎందుకంటే అక్కడ ఉన్న ఎల్లమ్మను అట్లనే ఉంచి జరుపుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ కూడా వెలిపించుకున్నారు కాబట్టి మీకు అందరికీ మంచి జరగాలని, చల్లబడకు కూరకూర మంచి కలిసినట్టు ఉండాలి. ఈ
ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV.